శ్రీరామచంద్రుడి సారథ్యం వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచి ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడు మహాసముద్రాన్ని దాటుతుందని నీటిలో పడ్డ స్వేదవిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తి వైసి ఆ లక్ష్మణం నూతనం దింపగానప్పుడెంపురానందమయ్యుండనవ్వేళ నుండి భీషను వేడుకంతో కనుమచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరాముకున్నిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి